గాల్వన్ క్లాస్ మనం చూసిన ఒక లేయర్ మాత్రమే. మనందరికి తెలిసింది ఏమిటంటే గాల్వన్ వ్యాలీ 2020 జూన్ 15న భారత్ చైనా సరిహద్దుల్లో తుపాకులు లేకుండా రాళ్ళు ఇనుపరాట్లతో ఒక క్రూరమైన హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరిగింది. 20 మంది ఇండియన్ ఆర్మీ 40 మంది చైనీస్ ఆర్మీ మరణించారు. దాంతో 1970 తర్వాత మొదటిసారిగా అక్కడ మళ్ళీ రక్తం కారింది. ఇది ఒక చిన్న బార్డర్ చిన్న స్థాయి సైనిక ఘర్షణ కాదు, ఇది ఇప్పటి వరకున్న పరిస్థితిని మార్చేసిన సంఘటన. ప్రపంచ మీడియా మొత్తం ఒక్కసారిగా ప్రాంతం వైపు చూశాయి. ఇప్పటి వరకు ఇది మనకి తెలిసిన కథ, కానీ అదే సమయంలో కెమెరా కనిపించని ఇంకో లేయర్ ని అమెరికా రివీల్ చేసింది. అదేమిటంటే గాల్వన్ క్లాస్ జరుగుతున్న టైంలోనే చైనా అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఈ డేట్ చూడండి, జూన్ 15 గాల్వన్ క్లాస్, జూన్ 20 చైనా న్యూక్లియర్ టెస్ట్. కేవలం 7 రోజుల గ్యాప్. ఇది యాదృచ్ఛికమా లేదా ప్లాన్ లో భాగమా? ఎందుకంటే న్యూక్లియర్ టెస్ట్ చేయాలంటే చాలా నెలల ప్లానింగ్ తో పాటు వర్క్ ఉండాలి. కానీ ఇక్కడ కేవలం 7 రోజులను టెస్ట్ చేసేశారు. అంటే గాల్వన్ క్లాస్ న్యూక్లియర్ టెస్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేసినవే. ఏ దేశమైనా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ఎందుకు దాచలేరు? సాధారణంగా న్యూక్లియర్ టెస్ట్ వల్ల భూమి లోపల భారీ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. షాక్ వేవ్స్ 100 కిలోమీటర్ ప్రయాణిస్తాయి. ప్రపంచంలో ఉన్న హెల్త్ క్విక్ మానిటరింగ్ స్టేషన్స్ వెంటనే అలర్ట్ అవుతాయి. సిటీబీటీ లాంటి సంస్థలు డేటాను క్రాస్ చెక్ చేస్తాయి. సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అంటే సిటీబీటీలో సంతకం చేసిన వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు. చైనా సిటీబీటీలో సంతకం చేసింది, కానీ ఇప్పుడు చైనా టెస్ట్ చేసింది. టెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే న్యూక్లియర్ బాంబు ఒకసారి తెరి చేస్తే సరిపోదు. కొత్త డిజైన్స్, చిన్ వార్ హెడ్స్, మెజర్స్ ఫిట్ అయ్యే వెర్షన్స్, సబ్మెరీన్ లాంచ్ బాంబ్స్, ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా లేదా అనేది టెస్ట్ చేయకుండా నమ్మలేం. కంప్యూటర్ మోడల్లో ఎలా పనిచేస్తుందో ముందే చూస్తారు, కానీ పూర్తి నమ్మకం మాత్రం ప్రాక్టికల్ గా టెస్ట్ చేసిన తర్వాత వస్తుంది. అందుకే దేశాలు రిస్క్ తీసుకుంటాయి. ఇప్పుడు చైనా రిస్క్ తీసుకుంది, అది కూడా డీకప్లింగ్ అండ్ టెక్నిక్ యూజ్ చేసి. డీకప్లింగ్ అంటే బాంబ్ ఎనర్జీని భూమికి పూర్తిగా ట్రాన్స్ఫర్ కాకుండా ఆపడం. సాధారణంగా న్యూక్లియర్ టెస్ట్ లో బాంబు పేలినప్పుడు దాని శక్తి భూమిలోకి వెళ్తుంది, భూమి కంపిస్తుంది. ఆ కంపనాలను దూరంలో ఉన్న హెల్త్ క్విక్ సెన్సర్లు వెంటనే పెట్టేస్తాయి. డేటా చూసిన వెంటనే ప్రపంచానికి అర్థమైపోతుంది ఇది నార్మల్ హెల్త్ క్విక్ కాదు, ఇది న్యూక్లియర్ టెస్టే అని. కానీ డీకప్లింగ్ లో ముందే భూమిలో పెద్ద ఖాళీ చేస్తారు. అందులో ఒక స్పెషల్ గ్యాస్ ఫిల్ చేస్తారు. బాంబుని ఆ కాయ లోపల పేలుస్తారు. దాంతో పేలుడు శక్తి ఎక్కువగా లోపలే ఆగిపోతుంది, భూమి అంతగా కంపించదు. అంటే పెద్ద పేలుడు చిన్న సిగ్నల్. మరి ఈ టెక్నిక్ కొత్తదా? కాదు. కోల్డ్ వార్ కాలంలోనే అమెరికా, సోవియట్ యూనియన్ ఇద్దరు ఐడియాను చిన్న స్థాయిలో ట్రై చేశారు. అప్పుడు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, బాంబుని ఎంత దాచినా పేలుడు శక్తి భూమిని ఏదో ఒక విధంగా స్పందింపజేస్తుంది. కాలక్రమంలో హెల్త్ క్విక్ సెన్సర్లు మరింత అడ్వాన్స్ అయ్యాయి. చాలా చిన్న హెల్త్ క్విక్స్ కూడా వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే స్థాయికి వచ్చాయి. అందుకే మోడర్న్ సెన్సర్లను పూర్తిగా మోసం చేయడం చాలా కష్టం అని అప్పుడే వాళ్ళకి అర్థమైంది. ఇదే కారణంగా ఇప్పుడు అమెరికా చేసిన ఆరోపణ చాలా సీరియస్. వాళ్ళ మాట ఏమిటంటే చైనా సాధారణ డీకప్లింగ్ కాదు, చాలా అడ్వాన్స్ లెవెల్ డీకప్లింగ్ ట్రై చేసింది. ఇప్పుడు అసలు కీలకమైన ప్రశ్న టైమింగ్. ఇది ఒక రోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఎందుకంటే అది చిన్న గుంత కాదు, భూమి లోపల పెద్ద ఖాళీ స్థలం తయారు చేయాలి. నెలల పాటు తవ్వే పని, భారీ ఇంజనీరింగ్ మిషన్లు, పెద్ద మొత్తంలో మట్టిని బయటకు తరలించాలి. అన్ని రహస్యంగా జరగాలి. అంటే గాల్వన్ క్లాస్ తర్వాత వెంటనే ఇది డిసైడ్ కాలేదు. గాల్వన్ క్లాస్ ఒక డైవర్షన్ మాత్రమే. ఆ టైంలో ప్రపంచం మొత్తం ఏం చేస్తుంది? భారత్ చైనా మధ్య ఉన్న ఘర్షణ, యుద్ధ భయాలు, డిప్లొమాటిక్ డ్రామా. అదే సమయంలో చైనా భూమి లోపల పూర్తిగా వేరే గేమ్ ఆడుతుంది. ఇది డైరెక్ట్ గా ప్రూవ్ చేయడం కష్టం, కానీ స్ట్రాటజీ పార్ట్నర్ గా చూస్తే ఇది అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే చరిత్ర రెండవి జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఇప్పుడు ఎందుకు ఈ విషయం బయట తీస్తుంది? 2020లో ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అప్పటికి చైనా న్యూక్లియర్ ప్రోగ్రాము ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజెంట్ చైనా దగ్గర సుమారు 600 న్యూక్లియర్ వారెంట్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది 100కి పైగా కొత్తవి. 2030 తర్వాత 1000 దాటే అవకాశం. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు, ఇది డిటర్నెన్స్ బ్యాలెన్స్ విషయం. అసలు అమెరికా భయం ఏంటి? ఇప్పటి వరకు యుఎస్, రష్యా ఒక బ్యాలెన్స్ గా ఉండేవి, చైనా మాత్రం చిన్న ప్లేయర్ గా ఉండేది. కానీ ఇప్పుడు యుఎస్, రష్యా, చైనా ఈ మూడు ఇప్పుడు పెద్ద న్యూక్లియర్ పవర్స్. ఇది గేమ్ ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే అమెరికా చెప్పాలనుకుంటుంది చైనా రూల్స్ ఫాలో అవడం లేదు, దాన్ని గ్లోబల్ న్యూక్లియర్ ఫ్రేమ్ లోకి తీసుకురావాలి. ఇది ఇండియా గురించి కాదు, ఇది ఈ రోజు గురించి కూడా కాదు, ఇది రాబోయే వరల్డ్ ఆర్డర్ గురించి. చైనా మాత్రం యూరోపియన్లని క్లియర్ గా ఖండించలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము నో ఫస్ట్ యూజ్ పాలసీ పాటిస్తున్నాం, మేము శాంతి కోరుకుంటాం. కానీ జూన్ 22, 2020న న్యూక్లియర్ టెస్ట్ చేశారా అనే ప్రశ్నకు మాత్రం పూర్తిగా మౌనం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మౌనం అంటే డిన్నెల్ కంటే బలమైన సంకేతం. అదే ఇప్పుడు అందరికి టెన్షన్. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి, 100 అణుబాంబులు చాలు ప్రపంచం భయపెట్టడానికి. మరి వేల సంఖ్యలు ఎందుకు తయారు చేస్తున్నారు? సమాధానం చాలా సింపుల్, ఇది భయం గురించి కాదు, ఇది కంట్రోల్ గురించి. న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి కాదు, పక్కవాడు వాటిని వాడకుండా ఆపడానికి. నువ్వు నాపై న్యూక్లియర్ దాడి చేస్తే నేను కూడా నీపై అదే చేస్తాను. ఇద్దరు నష్టపోతారు. అందుకే ఎవరు మొదలు పెట్టరు. దీన్నే డిటరెన్స్ అంటారు.
సింపుల్ గా చెప్పాలంటే నిన్ను చంపడానికి ట్రై చేస్తే నేను కూడా చనిపోతాను, అలాంటప్పుడు నేను ఎందుకు ట్రై చేస్తాను? ఈ భయం వల్లే యుద్ధాలు మొదలవడం లేదు. ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే అమెరికా వెనిజులా మీద దాడి చేసింది. ఎందుకంటే వెనిజులా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా ఆలోచిస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందేమో అని అనుమానం ఉంది. కానీ నార్త్ కొరియాని మాత్రం అమెరికా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉంటే నువ్వు స్ట్రాంగ్ అని కాదు, నిన్ను కనీసం టచ్ కూడా చేయకుండా చేస్తుంది. అందుకే దేశాలు వాటిని వాడకపోయినా వేల సంఖ్యలో దాచుకుంటారు.